Hi everybody, welcome to our channel Telugu Info Media. అచలేశ్వర్ మహాదేవ్ టెంపుల్ అత్యంత పురాతన శివాలయాల్లో ఒకటిగా ఈ ఆలయాన్ని చెప్పుకోవచ్చు. మరి అన్ని శివాలయాల్లో లింగాన్ని పూజించడం సాధారణంగా చూస్తూ ఉంటాం. కానీ మనం చెప్పుకోబోయే ఈ ఆలయంలో మాత్రం లింగానికి బదులుగా శివుడి యొక్క పాదాన్ని ఇక్కడ పూజిస్తారు. అక్కడ ఒక మడ్ పిట్ అనేది ఉందని దానినే నరకద్వారంగా భావిస్తారట అక్కడ స్థానికులు. మరి మరొక శివాలయం, ఈ శివాలయంలో లింగం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది రోజులో రంగులు మారుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం మనం చెప్పుకోబోయే ఈ ఆలయం మౌంట్ అబు రాజస్థాన్లో ఉంది. సముద్ర మట్టానికి 1220 కిలోమీటర్ల ఎత్తులో రాజస్థాన్లో ఉన్న ఒకే ఒక మౌంట్ హిల్ స్టేషన్ ఇది. ఇది సిరోహి డిస్టిక్ రాజస్థాన్లో ఉంది. అచలేశ్వర్ మహాదేవ్ ఆలయం అచల్గర్ ఫోర్ట్కి దగ్గరలో ఉంటుంది. ఈ ఆలయం 4.5 టన్నుల బరువున్న పంచలోహాలతో తయారు చేయబడిన పెద్ద నంది ఈ ఆలయంలో ప్రత్యేక ఆకర్షణ. మరి పూర్వకాలంలో ముస్లిం రాజుల యొక్క బారి నుండి కాపాడడానికి ఈ నంది వేల కొద్దీ తేనెటీగల్ని వదిలేసి ఆ రాజులు ఈ ఆలయంపైకి రాకుండా దండెత్తకుండా కాపాడిందని అక్కడ స్థానికులు చరిత్రకారులు చెప్తూ ఉంటారు. దీనిని 9వ శతాబ్దంలో నిర్మించారట. ఈ ఆలయంలోని ఇతర శిల్పాలు క్వార్ట్ అనే స్టోన్తో చేయబడి ఇవి రాత్రిపూట వింత కాంతితో మెరుస్తూ ఉంటాయట. ఆలయంలో ఒక పెద్ద గొయ్యి అనేది ఉందట. దానిని నరకదానానికి మార్గంగా భావిస్తారు అక్కడి స్థానికులు. ఈ ఆలయంలో 3 బఫెలో స్టాచ్యూస్ ఉన్నాయి. ఈ ఆలయానికి 1979 పునరుద్ధరించడంతో వెలుగులోనికి రావడం అనేది జరిగింది. అంతకుముందు ఈ ఆలయం గురించి చాలామంది తెలియక ఇది మరుగున పడిపోయింది. మరి ఇప్పుడు మనం అచలేశ్వర్ శివలింగం ఇది ప్రత్యేకత కలిగిన ఆలయంగా చెప్పుకోవచ్చు. మరి ఈ ఆలయంలో యొక్క శివలింగం యొక్క విశిష్టత ఏమిటంటే ఉదయం ఎరుపు రంగులో, మధ్యాహ్నానికి ఆరెంజ్ అంటే కుంకుమ పువ్వు రంగులోకి, సాయంత్రానికి గోధుమ రంగులోకి ఈ శివలింగం అనేది మారుతూ ఉంటుందంట. చంబల్ ఏరియాలో ఈ ఆలయం అనేది ఉంది. కావున ఇక్కడికి చేరుకోవడం కొద్దిగా కష్టం కావడంతో ఎక్కువ మంది ఆ శివయ్యని దర్శించలేకపోతామని బాధపడుతూ ఉంటారు. ఇది 1000 సంవత్సరాల కంటే పురాతనమైన శివాలయంగా భావిస్తారు. ఈ విధంగా రంగులు మారడం వెనుక ఉన్న రహస్యం ఏంటో ఇప్పటికీ తెలుసుకోలేకపోయారంట. మరి వివాహం కానివారు, మంచి ఉద్యోగం రావాలని కోరుకున్నవారు ఇక్కడికి రావడం అనేది, ఆ శివయ్యను ప్రార్థించడం అనేది, వారి కోరికలు నెరవేరడం అనేది జరుగుతూ ఉంటుందంట. మహాస్తంభేశ్వర్ శివాలయం ఇది కవి కంబోజీ అనే చిన్న పట్టణంలో గుజరాత్లో ఉంది. ఇది అరేబియా సముద్రంలో ఉంటుంది. దీన్ని 150 సంవత్సరాల కింద కనుగొనడం జరిగిందంట. స్కంద పురాణంలో ఈ ఆలయాన్ని తారకాసురుడు అనే రాక్షసుని కార్తికేయ స్వామి సంహరించడంతో ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించడం అనేది జరిగిందంట. ఈ శివలింగాన్ని సముద్రం అలలు తగ్గినప్పుడు మాత్రమే చూడవచ్చు. తర్వాత మళ్ళీ అలలు రావడం, ఆ అలల మధ్య ఆ లింగం అనేది సముద్రంలోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఆ శివయ్యను చూడాలంటే రోజంతా వెదిరి చూడాల్సి వస్తుందంట. ఈ ఆలయం చూడటానికి జనం విశేషంగా వస్తారట. అలల నుండి పైకి కనబడడం, తిరిగి అలలోకి ఆలయం అనేది వెళ్ళిపోవడం అనేది అక్కడ అద్భుతీయమైన అనుభూతిని కలిగించే అంశంగా అక్కడి భక్తులు పేర్కొంటారు. మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.